హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యువర్ ఛానల్. నేను మీ చార్మి. కమిటీ కుర్రాళ్ళు సినిమాతో అయితే ఇటు ప్రొడ్యూసర్గా మారింది నిహారిక కొణిదెల. అటు సినిమా రంగంలో అచ్చిరాకపోవడంతో ఇటు ప్రొడ్యూసింగ్ రంగంలోకి రావడం అండ్ ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్స్లో పాల్గొంటున్న సందర్భంగా అటు అల్లు అర్జున్ ఇంకా నాగబాబు విషయం గురించి, అలాగే క్లింకారా గురించి, రామ్ చరణ్ గురించి అడగ్గా రామ్ చరణ్ ది బెస్ట్ ఫాదర్ అని, అదేవిధంగా ఆయన ఎప్పుడూ కూడా అటు క్లింకారాన్ని వదిలిపెట్టి ఉండరని, షూటింగ్స్కి వెళ్ళినప్పటికీ కూడా ఖచ్చితంగా తనకైతే టైం కేటాయిస్తారని, అసలు క్లింకార అల్లరి మామూలుగా ఉండదని, తల ప్రాణం తోక్కొచ్చేస్తుందని, అంటే తన అల్లరి ఆ లెవెల్లో ఉంటుందని, పీక్స్ లెవెల్లో ఉన్నప్పటికీ కూడా ది బెస్ట్ ఫాదర్ అంటే నేను రామ్ చరణ్ అనే చెప్తాను. నేను చూసిన ఫాదర్స్ అందరిలో కల్లా రామ్ చరణ్ ఇస్ ద బెస్ట్ ఫాదర్ అంటూ చెప్పింది. అసలు తనను తినిపించడానికి అటు రామ్ చరణ్ పడే కష్టం అంతా ఇంత కాదు. అదేవిధంగా తనని తినిపించడానికి బయటకి తీసుకువెళ్ళి పక్షులను చూయించడము, అటు చిన్న చిన్న పప్పీస్ని చూయించడం, ఇలా అన్నీ చేసి తినిపిస్తూ ఉంటారు. వాళ్ళ ప్రేమని చూస్తే అయితే నిజంగానే రామ్ చరణ్ ఇస్ ద బెస్ట్ ఫాదర్ అనొచ్చు అనేసి ఒక ఇంటర్వ్యూలో అయితే చెప్పుకొచ్చింది. రామ్ చరణ్ కి సంబంధించి ఆయన బిజీ షెడ్యూల్లో ఉన్నప్పటికీ కూడా ఒక ఇంటర్వ్యూలో కూడా ఆయన చెప్పడం జరిగింది, నేను క్లింకారాకి ఎక్కువగా టైం కేటాయించాలనుకుంటున్నాను, నేను ఎక్కువగా అటు ఫోకస్ చేయలేకపోతున్నాను, ఇటు సినిమాస్కి సంబంధించి కాకుండా నేను కొంచెం నా పర్సనల్ లైఫ్లో కూడా కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలనుకుంటున్నాను, క్లింకారాతోని ఎక్కువగా టైం స్పెండ్ చేయడానికి, అటు 6 గంటల తర్వాత షూటింగ్స్ కూడా ఎక్కువ చేయట్లేదు. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కమెంట్ చేయండి.